హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో గుమ్మడికాయ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దామండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అవడం అయితే జరుగుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో 1 కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇందులోకి 8 వెల్లుల్లిపాయలు, కొద్దిగా పచ్చి కరివేపాకు, పావు స్పూన్ పసుపు, 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. పప్పు మెత్తగా ఉడికేలా కుక్కర్ మూత పెట్టి 5 విజిల్లు రానివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 స్పూన్ మెంతులు వేసి వీటిని బాగా దోరగా వేయించి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోకి 1.5 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను ఉద్దిపప్పు వేసి వీటిని కాస్త దోరగా వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, కారానికి సరిపడే ఎండుమిర్చి, 1/2 స్పూన్ ధనియాలు వేసి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. వీటిని ఈ విధంగా వేయించుకున్న తర్వాత చల్లార్చి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి ఇందులోకి వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్లా వచ్చేలా మిక్సీ వేసుకోవాలి. అలాగే మొదట్లో వేయించిన మెంతులను కూడా ఈ విధంగా పొడిగా చేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి గుమ్మడికాయల పైన ఈ విధంగా చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిలోకి 1/2 స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి 1 కప్పు నీళ్లు వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ముక్కలు బాగా మెత్తగా అయ్యేలా మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇందులో ఉన్న వాటర్ డ్రై అయిపోయి ముక్కలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 2 తుంచిన ఎండుమిర్చి వేసి వీటిని కాస్త వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు టమాటో ముక్కలు, కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించి పొడి చేసిన మెంతి పొడిని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి ఉంచుకున్న గుమ్మడికాయ ముక్కలు, అలాగే మనం కుక్కర్లో మెత్తగా ఉడికించుకున్న కందిపప్పును కూడా వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇందులోకి పులుపుకి సరిపడా చింతపండు రసం వేసుకొని మనం మిక్సీ వేసి ఉంచుకున్న ఈ మసాలాను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసేలా కలుపుకొని చివర్లో ఒక చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన గుమ్మడికాయ సాంబార్ రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.